మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము పైథాన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసేసి ఇన్స్టాలేషన్ చేస్తారో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పైథాన్, ఓకే, python.org, ఓకే, python.org అని టైప్ చేసేసి ప్రెస్ ఎంటర్ క్లిక్ చేసేసినట్లయితే మీకు ఏమవుతుందంటే ఇలా పైథాన్ సంబంధించిన ఒక వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్లో కనుక డౌన్లోడ్స్ అని క్లిక్ చేసేసినట్లయితే మనకు డౌన్లోడ్ python.3.7.4 అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మీకు ఏంటంటే ఈ యొక్క పైథాన్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే, చూడండి డౌన్లోడింగ్ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు మనకు డౌన్లోడ్ అయిపోయినాక మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసి షో ఇన్ ఫోల్డర్, ఒక్క నిమిషం డౌన్లోడ్ కాలేదు, షో ఇన్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని మౌస్ రైట్ క్లిక్ చేసేసినట్లయితే అది ఎక్కడైతే డౌన్లోడ్ అయిపోయిందో దాని లొకేషన్ చూపిస్తుంది. ఇప్పుడు మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసుకొని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి. ఓకే, రన్ అని క్లిక్ చేయండి. ఓకే, ఎస్. చూడండి, ఇన్స్టాలేషన్ చేసే ముందు మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇన్స్టాల్ నౌ అని, ఇంతకంటే మొదలుగా యాడ్ పైథాన్ 3.7 టు పాత్, ఇది కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ నౌ అనేది మౌస్ రైట్ క్లిక్ చేసేసినట్లయితే మీకు ఇప్పుడు మనకేమవుతుందంటే పైథాన్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. ఓకే, సో పైథాన్ అనేది మనకు ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సో క్లోజ్ అని క్లిక్ చేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి విండోస్ బటన్ ప్రెస్ చేసేసి సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసుకొని ప్రెస్ ఎంటర్ అని టైప్ చేసేసినట్లయితే ఇప్పుడు పైథాన్ అని టైప్ చేసేసి ప్రెస్ ఎంటర్. ఓకే, చూడండి మన పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఓకే, సో మన పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అయిపోయింది అని అనుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు నాకేంటంటే శ్రీకాంత్ అని చెప్పేసి ప్రింట్ కావాలా. ఓకే, సో శ్రీకాంత్ అని ప్రింట్ కావాలంటే ప్రింట్ అని చెప్పేసుకొని ఇది ఓపెన్ పెరాన్సిస్, ఇది క్లోజింగ్ పెరాన్సిస్ అంటారు. ఓకే, సో డబల్ కోర్స్లో శ్రీకాంత్. ఓకే, శ్రీకాంత్ అని చెప్పేసి ప్రెస్ చేసేసుకున్నా. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, మనం పైథాన్ అనేది యూజ్ చేసే ముందు మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చూసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ప్రింట్ అని టైప్ చేశాను, టీ అనేది మిస్ అయింది. సో మనం ఏంటంటే ప్రింట్, ఓకే, స్పెల్లింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు మనం స్పెల్లింగ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు క్లోజ్ చేసేసి ఎంటర్ క్లిక్ చేసాను. చూడండి, శ్రీకాంత్ అనేది మనకు ఆటోమేటిక్గా ప్రింట్ అయింది. ఓకే, సో మనం ఇందులో పైథాన్లో ఏ ఒక్క ఫంక్షన్స్ యూజ్ చేసినా కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కంపల్సరీగా మనము ఫాలో అప్ అవుతూ ఉండాలి. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా లక్ష్మీ స్కిల్స్కు తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని క్లాసెస్ వింటూ పైథాన్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.